చందమామ కథ. శరణార్థులు. అనగనగా ఒక ఉడత. ఆ ఉడత ఒక మర్రి చెట్టు త్వరలో కాపురముంటూ ఉంది. ఒకనాడది చెట్టు కింద కూర్చుని కాయలు తింటూ ఉండగా సుడిగాలొచ్చి చిన్న కొమ్మ ఒకటి విరిగి దాని మీద పడింది. అదివరలో అప్పుడప్పుడు దాని మీద ఆకులు రాలుతూ ఉండేవి, కానీ కొమ్మ ఎప్పుడు విరిగి పడలేదు. అందువల్ల ఆ కొమ్మ పడగానే ఆకాశం విరిగి తన మీద పడుతూ ఉందనుకొని గాబరాతో అక్కడి నుంచి గబగబా పరిగెత్తడం సాగించింది. అలా పోతూ పోతూ ఉండగా దారిలో ఒక కోడి పెట్ట దాన్ని చూసింది. చూసి, ఎక్కడికి ఎంత గాబరాగా పరిగెత్తుకుపోతున్నావు అని ఉడతను అడిగింది. అయ్యో, ఇంకేముంది, పరిగెత్తు పరిగెత్తు, ఇప్పుడే ఆకాశం విరిగి చిన్న ముక్క నా మీద పడింది, ఇక్కడుంటే మన మీద మళ్ళీ పడుతుంది అంది ఉడత కోడి పెట్టతో. ఆ మాటలు వినేసరికి కోడికి కూడా గాబరా వేసి ఉడత వెంట తాను కూడా గబగబా పరిగెత్తడం మొదలుపెట్టింది. పోతూ పోతూ ఉండగా దారిలో కుందేలు చూసింది ఆ రెండింటిని. అంత భయంతో ఎక్కడికి పారిపోతున్నారు, ఏంటి సంగతి అని అడిగింది కుందేలు. అయ్యో, ఇంకేముంది, పరిగెత్తు పరిగెత్తు, ఇప్పుడే ఈ ఉడత మీద ఆకాశం విరిగి ఓ చిన్న ముక్క పడిందంట, ఆ సంగతి అది నాకు చెబితే నేను పోతున్నాను, ఇక్కడ ఉంటే మన మీద మళ్ళా విరిగి పడుతుంది అంది కోడి రొప్పుతూ. ఆ మాటలు వినేసరికి కుందేలు కూడా గాబరా పుట్టి వాళ్లతో పరిగెత్తడం మొదలుపెట్టింది. మూడు కలిసి అదే పరుగున పోతున్నాయి. పోతూ ఉండగా దారిలో ఒక బాతు చూసింది. వాటి గాబరా చూసేసరికి దానికి కూడా గాబరా వేసింది. రెక్కలు టపటపా కొట్టుకుంటూ తొట్టి పడవలాగా నడుస్తూ వచ్చి, ఎందుకలా పరిగెత్తుకుని పోతున్నారు, ఏమిటి మీ హడావిడి అని అడిగింది. అయ్యో, ఇంకేముంది, పరిగెత్తు పరిగెత్తు, ఇప్పుడిప్పుడే ఆకాశం విరిగి ఒక చిన్న ముక్క ఈ ఉడత మీద పడిందంట, ఆ సంగతి కోడితో చెప్పింది, కోడి నాతో చెబితే నేను పరిగెట్టిపోతున్నాను, ఇక్కడ ఉంటే మళ్ళీ మన మీద పడుతుంది అన్నది కుందేలు బాతుతో. అదంతా వినేసరికి బాతు కూడా గాబరా వేసి తను కూడా వాళ్ళతో పరిగెడదాం మొదలుపెట్టింది. ఆ నాలుగు కలిసి ఎక్కడ ఆగకుండా పారిపోతూనే ఉన్నాయి. పోతూ పోతూ ఉండగా ఒక నక్క చూసింది. వాటిని చూసి, అయ్యో, ఏంటి మీ కంగారు, ఎక్కడికి మీ పరుగు, ఆగండి ఆగండి, మిమ్మల్నే అంత రొప్పుతూ రోస్తూ పోతున్నారు, ఏంటి సంగతి అంది నక్క. అయ్యో, ఇంకేముంది, పరిగెత్తు పరిగెత్తు, ఇప్పుడిప్పుడే ఆకాశం విరిగి ఈ ఉడత మీద చిన్న ముక్క పడిందంట, ఆ సంగతి అది కోడితో చెబితే, కోడి కుందేలుతో చెబితే, కుందేలు నాతో చెబితే నాకు గాబరా వేసి నేను పారిపోతున్నాను, ఇక్కడ ఉంటే నీ మీద కూడా పడుతుందేమో, పరిగెత్తు పరిగెత్తు అని బాతు నక్కతో చెప్పింది. నక్క పక్కు నవ్వి, ఓసి, ఇందుకా మీ భయం, నాకేం భయం లేదు, ఆకాశమే కాదు ఇంకా ఏమొచ్చి పడ్డా నాకు పర్వాలేదు, హాయిగా నా ఇల్లు ఈ భూమిలో కట్టుకున్నాను, ఏదన్నా విరిగి పడితే చప్పున దాంట్లో దూరిపోతాను అని గర్వంగా చెప్పింది. ఆ మాటలు విని, నక్కబావా, దేవుడిలా దొరికావు, మేము శరణార్థులం, నీ శరణు కోరాం, కాస్త మాకు కూడా నీ ఇంట్లో చోటిస్తే నీకెంతో పుణ్యం ఉంటుంది అని ఆ నాలుగు అతి దీనంగా అడిగాయి. నక్క తనలో తాను పొంగిపోతూనే ఉంది ఆ నాలుగు తనకు దొరికినందుకు. కానీ పైకి మాత్రం, అబ్బే, నా ఇల్లు చాలా చిన్నది, ఇంతమందికి చోటు లేదు, ఇంకెక్కడన్నా చూసుకోండి అని అంది. పాపం నాలుగు దిగులు పడ్డాయి. అయినా చేసేది ఏమి లేక నక్కనే మళ్ళీ మళ్ళీ బతిమలాడుకున్నాయి. అప్పుడు నక్క అతి కష్టం మీద ఒప్పుకున్నట్టుగా నటించి, సరే రండి, ఏం చేస్తాం, చూస్తూ చూస్తూ శరణార్థులు ఎలా కాదనగలను, కష్టాలు ఎవరికైనా వస్తాయి అని వరుసగా అన్నిటినీ తన సొరంగంలోకి తీసుకుపోయింది. ఆ రోజుకు ఈ రోజుకు ఆ శరణార్థులు బయటికి రాగా ఎవ్వరూ చూడలేదు. చందమామ కథ. రాజాధీనం, దైవాధీనం. ఒక రాజ్యంలో ఇద్దరు బ్రాహ్మణులు ఉండేవారు. ఇద్దరు నిరుపేదలు. అందుచేత రాజుగారి దగ్గరికి వచ్చి యాచించిపోతూ ఉండేవాళ్ళు. అందులో ఒకడు రాజుగారితో, తమరు ప్రభువులు, తమ రాజ్యం చల్లగా ఉండాలి, తమకు కలదాంట్లో మా బోటి పేదలకింత పెట్టాలి, అంతా రాజాధీనం అనేవాడు. రెండోవాడు రాజుతో, తమ మీద భగవంతుడి కటాక్షం ఉండాలి, తమ చేత భగవంతుడు మా బోటి వాళ్ళకి ఇంత ఇప్పించాలి, అంతా దైవాధీనం అనేవాడు. రాజుగారు ఇద్దరికీ తోచింది ఇచ్చేవాడే, కానీ ఆయనకు మొదటి బ్రాహ్మణి మీద అభిమానం జాస్తిగా ఉండేది. ఆయన మంత్రితో అన్నాడు కదా, నేను రాజును, నా ప్రజలకు ఏం చేసినా నేనే చెయ్యాలి, అంతేగాని మధ్యలో భగవంతుడేంటి, అయినా దైవాధీనం ఎంతవరకు చూద్దాం. ఒక గుమ్మడికాయ తెప్పించి దాన్ని తొడిమి తీయించి లోపల డొల్ల చేసి అందులో వజ్రాలు, వైఢూర్యాలు, మరకతాలు, మాణిక్యాలు పోయించి మళ్ళీ తెలియకుండా తొడిమంటించు, దాన్ని రేపు ఉదయం మొదట వచ్చిన బ్రాహ్మణికి ఇద్దాం,
ఏ బ్రాహ్మణుడికే దక్కుతుందో చూద్దాం అన్నాడు. రాజుగారు చెప్పినట్టే గుమ్మడికాయ తయారు చేయించాడు మంత్రి. తెల్లవారక ముందే రాజాధీనం అనే బ్రాహ్మడు వచ్చి, తాము ప్రభువులు, తమ రాజ్యం చల్లగా ఉండాలి, తమకు గలదానిలో మాబోటి వాళ్ళకి ఏదో ఇంత ఇప్పించాలి, అంతా రాజాధీనం అన్నాడు. ఈ బ్రాహ్మడికి మంత్రి గుమ్మడికాయ ఇచ్చి పంపేశాడు. చూసావా, ఇప్పుడేమంటావు అన్నాడు రాజు గర్వంగా. గుమ్మడికాయ పట్టుకుని పోతూ బ్రాహ్మడు, ఇదేంటి రాజుగారు వేరే కానుకలేవి ఇవ్వకుండా ఈ దిక్కుమాలను గుమ్మడికాయ ఇప్పించారు, దీన్ని ఎవరికన్నా ఇచ్చి బియ్యం పట్టుకుపోదాం, చెడ్డ బరువు కూడా ఉంది అనుకున్నాడు. దారిలో ఒక వర్తకుడి దగ్గర ఆ గుమ్మడికాయ ఇచ్చేసి తనకు కావలసిన బియ్యం పట్టుకొని చక్కగా ఇంటికి వెళ్ళిపోయాడు మొదటి బ్రాహ్మణుడు. తర్వాత కాసేపటికి రెండో బ్రాహ్మడు ఆ దారిన వస్తూ వర్తకుడి దగ్గర గుమ్మడికాయ చూసి, అయ్యా, ఈ పూట మా ఇంటికి అతిథులు వచ్చారు, కూర లేదు, ఆ గుమ్మడికాయ ఇప్పించండి అన్నాడు. వర్తకుడు సరేనని పట్టుకుపోమ్మని ఆ గుమ్మడికాయ ఈ బ్రాహ్మడికి ఇచ్చాడు. రెండో బ్రాహ్మడు గుమ్మడికాయ ఇంటికి పట్టుకెళ్ళి పెళ్ళాం చేతికిచ్చి తరిగిస్తే లోపల దాని నిండా రత్నాలు. ఇదే కదా దైవాధీనం అంటే అనుకున్నాడు బ్రాహ్మణుడు. మర్నాడు యథాప్రకారంగా మొదటి బ్రాహ్మణుడు రాజుగారి దగ్గరికి యాచనకి వెళ్ళాడు. ఇన్ని రత్నాలు ఇచ్చినా మళ్ళీ ముష్టికొచ్చాడేంటి బ్రాహ్మణుడు అని రాజుగారికి ఆశ్చర్యం కలిగింది. నిన్న నేను ఇచ్చిన గుమ్మడికాయ భోంచేశారా అన్నాడు రాజు. ఓ, మహారుచిగా ఉంది, అంతా రాజాధీనం అన్నాడు బ్రాహ్మణుడు. అంతా మీరే భోంచేశారా, కొంత ఎవరికైనా ఇచ్చారా అన్నాడు రాజు. అంతా మేమే భోంచేశాం ప్రభు, తమరిచ్చిన ప్రసాదం పైకి పోనిస్తామా, అంతా రాజాధీనం అన్నాడు బ్రాహ్మడు. ఈ అబద్ధాల బ్రాహ్మడి వీపు చిట్ల కొట్టండి అన్నాడు రాజు. దెబ్బనగానే దెయ్యం వదిలి బ్రాహ్మణుడు జరిగిందంతా చెప్పేశాడు. బ్రాహ్మణుడు చెప్పిందంతా విని రాజు వర్తకుడిని పిలిపించి, నిన్న ఈ బ్రాహ్మణుడిచ్చిన గుమ్మడికాయ ఏం చేశావు అని అడిగాడు. బ్రాహ్మణుడి సొత్తు నాకెందుకు మహారాజా, అది మరో బ్రాహ్మడికి దానం చేశాను అన్నాడు వర్తకుడు. రాజుగారు రెండో బ్రాహ్మణ్ణి పిలిపించి, నిన్న వర్తకుడి దగ్గర పుచ్చుకున్న గుమ్మడికాయ మీ ఇంట్లో వండుకున్నారా అని అడిగాడు. వండుకోవడానికి ఎక్కడిది మహారాజా, దాన్ని కోసి చూద్దుము కదా, దాని నిండా రత్నాలు కెంపులును, అంతా దైవాధీనం, భగవంతుడు అనుగ్రహం చేత నా దారిద్ర్యం తీరిపోయింది అన్నాడు రెండో బ్రాహ్మడు. తాను మేలు చేయాల్సింది మొదటి బ్రాహ్మడికి, కానీ మేలు జరిగింది రెండో బ్రాహ్మడికి. అంతా దైవాధీనమే గాని తన అధీనంలో ఏమీ లేదని బుద్ధి తెచ్చుకొని రాజు పొగరు చంపేసుకున్నాడు. మాటి మాటికి రాజాధీనం అంటూ తనకు పొగరెక్కించిన మొదటి బ్రాహ్మణ్ణి తన దగ్గరికి ఎన్నటికీ రావద్దని తరిమేశాడు. చందమామ కథ. గజ దొంగ. ఒకనాడు ఒక వ్యాపారి ఒక నగరానికి వర్తకం మీద వచ్చి తను తెచ్చిన సరుకంతా అమ్మేసి విక్రయధనం 1000 రూపాయలు మూట కట్టుకొని ఆ రాత్రి ఒక సత్రం గదిలో పడుకున్నాడు. ఆ వ్యాపారి మర్నాడు ఉదయం లేచి చూసుకుంటే డబ్బు మూట లేదు. వెంటనే అతను సత్రం యజమానికి ఈ సంగతి తెలిపాడు. సత్రం యజమాని సత్రంలో బస చేసిన వారందరినీ ఒక చోట చేర్చి అందరు సామాన్లు సోదా చేయమని నౌకర్లను ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో ఒక పెద్ద మీసాలవాడు తలకొక గుడ్డ చుట్టుకుని ఒక మూట తీసుకువచ్చి వ్యాపారి కాళ్ళ దగ్గర పెట్టి, ఇదిగో మీ డబ్బు మూట, మీ సొమ్ము సరిగా ఉన్నదో లేదో చూసుకోండి, దీన్ని దొంగిలించిన వాడిని నేనే, నా కారణంగా ఈ పెద్ద మనుషులందరూ అవమానానికి గురి కావటం సహించలేక పట్టుబడిపోదామని వచ్చాను అన్నాడు. ఈ మాటకు వ్యాపారి ఆనందించి మూట విప్పి డబ్బు ఇంచి చూసుకొని, డబ్బంతా సరిగానే ఉన్నది, ఇంతకీ నువ్వు మామూలు దొంగలా లేవు, దొంగెవడు ఇలా చేయుడు, ఇదిగో బహుమానం అంటూ కొంత డబ్బు వాడికి ఇవ్వబోయాడు. వాడు దాన్ని స్వీకరించక, దొంగ దండనకు అర్హుడు గాని బహుమానానికి అర్హుడు కాదు, ఇంతకీ నేను ఈ దొంగతనం ఎలా చేశానో చెబితే మీ అందరికీ హెచ్చరికగా ఉంటుంది, మీరు మీ సరుకంతా అమ్మేసి సొమ్ము చేసుకొని బయలుదేరగానే నేను మీ వెనకాలే వచ్చాను. మీరు సత్రంలో గది ఏర్పాటు చేసుకున్నప్పుడు మీది ఫలానా గది అని తెలియగానే అందులో ప్రవేశించి మంచం కింద దూరాను. మీరు పడుకొని గురక పెట్టడం మొదలు పెట్టగానే ఇలా పాకుతూ వచ్చి మూట చప్పుడు కాకుండా ఇలా పట్టుకొని ఈ వెనకున్న చీకటి గదిలోకి పారిపోయాను అంటూ మూటను తీసుకుని వెనక ఉండే గదిలోకి పరిగెత్తి వెనక ఉన్న గోడ దూకి లాఘవంగా అడవిలోకి వెళ్ళిపోయి మాయమైపోయాడు. దొంగ ఉద్దేశం ఏమిటో తెలియక వాడు మళ్ళీ వస్తాడని చూస్తున్న వారందరికీ వాడి ఎత్తు అర్థమయ్యేసరికి వాడి జాడ ఎంత మాత్రం లేకుండా పోయింది.
నిజానికి వాడు మామూలు చీకటి దొంగ కాదు, గజ దొంగ. వాడు నలుగురు చూస్తుండగా దొంగతనం చేస్తాడు. ఈ గజ దొంగ కింద ఒక శిష్యుడు ఉండేవాడు. వాడు తన గురువుకు సహాయకుడిగా కూడా ఉండేవాడు. ఈ శిష్యుడు ఒకసారి ఒక ధనికుడిని వెంబడించాడు. ఆ ధనికుడి చేతిలో ఒక పసుపు రంగు సంచి ఉంది. ఆ సంచిలో బంగారు నాణాలున్నాయి. వాటిని ధనికుడు ఎంచి సంచిలో పోసుకోవడం చూసి దొంగ ఆయనను వెంబడించాడు. ఆ ధనికుడు ఇంటికి వచ్చి సంచిని లోపల పెట్టమని తన నౌకరుకిచ్చి వాడిని చెంబుతో నీరు తెమ్మన్నాడు. నౌకరు సంచిని లోపల బల్ల మీద పెట్టి యజమానికి చెంబుతో నీళ్లు తెచ్చిచ్చి ఆయనకు పలహారం తీసుకురావడానికి మళ్ళీ లోపలికి వెళ్ళాడు. యజమాని కొబ్బరి చెట్టు దగ్గర కాళ్ళు కడుక్కునే సమయంలో దొంగ చల్లగా లోపలికి ప్రవేశించి బల్ల మీద సంచి సంగ్రహించి శీఘ్రంగా అడవించేరి తన గురువుకు సంచి ఇచ్చి తాను దాన్ని ఎలా సంగ్రహించింది చెప్పాడు. ఒరేయ్, చాలా తప్పు పని చేశావు. సంచి పోవడం కనిపెట్టి ఆ ధనికుడు తన నౌకర్ని శంకించి హింస పెడతాడు. మన వల్ల ఎవరికి హాని జరగకూడదు అన్నాడు గజ దొంగ. పొరపాటు జరిగింది, ఇప్పుడే వెళ్లి ఆ నౌకరు బాధపడకుండా చూస్తాను అంటూ శిష్యుడు పసుపు రంగు సంచి తీసుకుని ధనికుడి ఇంటికి వచ్చాడు. ధనికుడు తన నౌకరును వసారగుంజ కట్టి ఆ సంచి ఏం చేసావో చెప్పు, చెప్పకపోతే నీకు వాత పెట్టి చంపేస్తాను, జాగ్రత్త, చెప్పు అని భయంకరంగా బెదిరిస్తున్నాడు. నేనే పాపం ఎరగను బాబో అని వా నౌకరు ఏడుస్తున్నాడు. ఇంతలో గజ దొంగ శిష్యుడు అయ్యా అని పిలిచాడు. ఎవరో అంటూ ధనికుడు బయట వైపు చూశాడు. గజ దొంగ శిష్యుడు పసుపు రంగు సంచి ధనికుడు ముందు పెట్టి, నేను సుభాను గారి మనిషినండి. మీరింతకు ముందు వారింటికి వచ్చి వారితో మాట్లాడుతూ ఈ సంచి అక్కడ పెట్టి మర్చిపోయారండి. సుభాను గారు ఈ సంచి మీకు ఇవ్వమన్నారండి, వస్తానండి అంటూ వెళ్ళిపోయాడు. ధనికుడు ఇంటికి వస్తూ సుభాను గారి ఇంటికి వెళ్ళిన మాట వాస్తవమే. కానీ సంచి ఇంటికి తెచ్చినట్టు ఆయనకు బాగా గుర్తున్నది. ఆయన నౌకరు కట్టలు లేపుతూ, ఈ సంచి నేను అసలు ఇంటికి తీసుకురాకపోతే బల్ల మీద పెట్టాను ఎలా అన్నావురా అని అడిగాడు. మీరు ఇచ్చారని గట్టిగా చెబుతుంటే నేను బల్ల మీద పెట్టాను కాబోలనుకున్నానండి అన్నాడు నౌకరు. ఆ తర్వాత ధనికుడు తన సంచి విప్పి చూసుకుంటే అందులో ఉన్నది బంగారు నాణేలు కావు, చిల్ల పెంకులు. విచారించగా సుభాను గారికి అలాంటి నౌకరు ఎవరూ లేనట్టు తేలింది.